హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్ కోసం క్లియర్గా తెలుసుకుందామండి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే సిఎస్ఐఆర్ అండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా మనం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్లో చెక్ చేద్దాం. ఓకే. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తామండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమి కూడా చెప్పం. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఓకే. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి సిఎస్ఐఆర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనిట్ అనమాట ఇది. అండ్ ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు న్యూస్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసారు, రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అన్న అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అనమాట. ఓకే. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్లో వర్క్ అవుతుంది. అండ్ ఎక్కడ ఉందంటే చెన్నై నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏ పొజిషన్ అంటే టెక్నీషియన్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 1/2025. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, స్ట్రైవ్స్ టు హ్యావ్ వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్ జెండర్ బ్యాలెన్స్ అని చెప్పి. ఈ R&D ఇన్స్టిట్యూట్లో మీకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు 17th January నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 16th, ఎగ్జాక్ట్గా 1 month ఇచ్చాడు అనమాట. అండ్ ఈ సిఎస్ఐఆర్ గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 1948లో ఎస్టాబ్లిష్ అయింది చెన్నైలో అని చెప్పి. దీని రోల్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎడ్యుకేషన్, రీసెర్చ్, ట్రైనింగ్, టెస్టింగ్, డిజైనింగ్, ఫోర్కాస్టింగ్, ప్లానింగ్, సోషల్ ఎంపవర్మెంట్ అండ్ లీడింగ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టు లెదర్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారండి, ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఏ పొజిషన్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, టెక్నీషియన్ పొజిషన్కి టోటల్గా 41 వేకెన్సీస్ ఉన్నాయండి. పే లెవెల్ చూసుకుంటే మీకు 19,900 నుంచి 63,200 బేసిక్ పే అనమాట ఇది. అంటే మీకు అప్రాక్సిమేట్గా 38,483 రూపీస్ వస్తుంది అనమాట పర్ మంత్. ఓకే. మంచి జాబ్ అనమాట ఇది. అండ్ అలానే దీంతో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఓకే. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ నోటిఫికేషన్ ఇది. డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 years అండి. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ షుడ్ కీప్ సాఫ్ట్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి. ఓకే. సాఫ్ట్ కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ దే షుడ్ నాట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే. ఏమీ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు, అప్లై చేసి ప్రింట్అవుట్ తీసుకోవడం. ఓకే. అండ్ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, వేకెన్సీ, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, జాబ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. చూసుకుంటే ఇక్కడ మీకు టెక్నీషియన్ కేటగిరీ పొజిషన్కి, ఇదిగోండి టెక్నీషియన్ కేటగిరీ పొజిషన్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే SSC ఆర్ 10th standard ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్. అంటే 10th class కానీ SSC కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ సైన్స్ సబ్జెక్ట్లో 55% మార్క్స్తో ఉండి ITA ఉండాలి, రిలేటెడ్ ట్రేడ్లు. అంటే ఇక్కడ డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మీకు 19 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ ఇచ్చాడు అనమాట, 19 ట్రేడ్స్కి అనమాట. ఆ ట్రేడ్స్లో మీకు ITA సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, దీన్ని చూసుకుంటే మీకు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదనుకుంటే అది ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో నేషనల్ కానీ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అలాగే ఇంకో 2 కేటగిరీలు కూడా ఇచ్చాడండి. ఏంటి అంటే SSC ఆర్ 10th standard విత్ ఈక్వలెంట్ సైన్స్ సబ్జెక్ట్తో 55% మార్క్స్తో ఉండి 2 years ఫుల్ టైమ్
ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదనుకుంటే 3 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, లేని వాళ్ళకి ఓన్లీ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలండి. ఐటీఐ చేసి 10th తర్వాత ఐటీఐ 2 ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఓకే, మంచి శాలరీ, మంచి అవకాశం. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రాంచ్ చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి. ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే కెమికల్ ప్లాంట్, దీనికి కూడా ఐటీఐ ట్రేడ్లో చెప్పుకున్నాం కదా, 10th 55% మార్క్స్తో ఉండాలి. ఐటీఐ ట్రేడ్లో ఇక్కడ ఏ ట్రేడ్స్ ఉండాలని ఇది ఇచ్చాడు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, ఈ ట్రేడ్స్లో ఉండాలి. అండ్ ఫర్దర్గా ఇంకొక ట్రేడ్ చూసుకుంటే మీకు ఇదిగోండి, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్, దీనికి కూడా రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అలానే డ్రాఫ్ట్స్ మ్యాన్, దీనికి కూడా సేమ్ ఐటీఐ సర్టిఫికేట్ డ్రాఫ్ట్స్ మ్యాన్షిప్లో ఉండాలి. అలానే మీకు ఇంకొక ట్రేడ్ సైకోథెరపీ, దీనికి కూడా సేమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. క్లియర్గా మెన్షన్ చేశాడు, ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ సైకోథెరపీ. ఓకే, ప్రతిదానికి ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇలాగ టోటల్గా మీకు 19 పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయండి. నర్సింగ్ మిడ్వైఫరీ ఒకటి, అలానే ఇంకోటి క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్, అలానే మీకు ల్యాబ్ యానిమల్ హస్బెండరీ యానిమల్ హ్యాండ్లింగ్ అండ్ బ్రీడింగ్. ఓకే, దీంట్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, అండ్ అలానే హౌస్ కీపర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, దీంట్లో కూడా ఐటీఐ సర్టిఫికేట్. ఇక్కడ ఇచ్చిన బ్రాంచ్లో మీకు ఏ బ్రాంచ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసి. ఇంకోటి ఫార్మసిస్ట్, అండ్ అలానే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఒకటి. ఇవన్నీ కూడా బ్రాంచెస్ అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు మీ బ్రాంచ్ ఉందో లేదో. ఇంకోటి కోపా అండి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్లానింగ్ అసిస్టెంట్, కోపా బ్రాంచ్ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అలానే ఇంకోటి లైబ్రరీ అసిస్టెంట్. ఓకే, ఈ బ్రాంచెస్ అన్నింటిలో ఏ బ్రాంచ్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్, మీరు చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. లెదర్ గూడ్స్ మేకర్, అలానే ఫుట్వేర్ మేకర్, అండ్ అలానే నెక్స్ట్ పొజిషన్ ఇంకో 2 పొజిషన్స్ ఉన్నాయి, ఫ్లోరికల్చర్ ఒకటి. అలానే ఇంకొక లాస్ట్ పొజిషన్ ఏంటంటే మెకానిక్ మోటార్ వెహికల్. ఇక్కడ ఇచ్చిన ఈ 19 ట్రేడ్స్లో మీకు ఏ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ ఫర్దర్గా ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే ఏంటంటే ఇదిగోండి, జనరల్ బెనిఫిట్స్ అండ్ కండిషన్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అని ఇచ్చాడు. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ది పోస్ట్స్ క్యారీ యూజువల్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుందండి. హెచ్ఆర్ఏ ఉంటుంది, ఒక లేదనుకుంటే మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చూసుకుంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్ రిగార్డింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో మాత్రమే పెడతాడు. ఆ వెబ్సైట్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టాను. అలాగే ఆ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఆన్ ప్రొబేషన్, 1 year ప్రొబేషన్ ఉంటుందండి, తర్వాత కన్ఫర్మ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ 28 years చెప్పాను కదా, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చాడండి. అంటే ఏజ్ రిలాక్స్ చేసిన ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అలానే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా 10 years, అందులో పీడబ్ల్యూలో ఓబీసీ అయితే 13, ఎస్సీ ఎస్టీ అయితే 15 years అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా మోడ్ ఆఫ్ సెలక్షన్, సిలబస్, సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్, ఈ డీటెయిల్స్ అన్ని చూసుకుంటే మీకు స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఉంటుందండి. ఫస్ట్ అప్లికేషన్ రిసీవ్డ్ విల్ బి స్క్రూటినైజ్డ్ బై ది స్క్రీనింగ్ కమిటీ to be constituted from amongst the member of selection committee. The screening committee will adopt its own criteria short listing the అంటే ఒక క్రైటీరియా క్రియేట్ చేసుకుంటారు. సో మీకు వెళ్ళిన అప్లికేషన్స్ బట్టి క్రైటీరియా క్రియేట్ చేసుకొని ఫస్ట్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత స్టేజ్ 1 ఉంటుంది అనమాట, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ ఇస్తాడు అనమాట. అంటే మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ పెడతాడు. బట్ దీంట్లో మాత్రం ఫస్టే ట్రేడ్ టెస్ట్ పెడతాడు. ట్రేడ్ టెస్ట్ పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళు, దోస్ హూ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ స్టేజ్ 2 కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టేజ్ 2లో ఏముంటాయి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది, తెలుగులో ఉండదు, ఆ దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఐటీఐ లెవెల్ 12th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, స్టేజ్ 2. ఇందులో పేపర్ 1 ఏంటంటే స్టేజ్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 ఉంటాయి. ఈ పేపర్ 1లో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందండి. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు పేపర్ 1లో. ఓకేనా, టోటల్గా 1 hour డ్యూరేషన్ అనమాట ఇది పేపర్ 1 అనేది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే మీకు ఇక్కడ 30 minutes డ్యూరేషన్ ఉంది పేపర్ 2కి. దీంట్లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్. దీనికి 3 mark ఈచ్ క్వశ్చన్ అనమాట, అంటే 75 టోటల్ 150 మార్క్స్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ అయిపోతుంది. అండ్ పేపర్ 3 చూసుకుంటే మీకు 1 hour డ్యూరేషన్. ఇది మీ సబ్జెక్ట్ అంటే మీ ఐటీఐ బ్రాంచ్ ఏదైతే అడిగాడో ఆ సబ్జెక్ట్ పైన 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఒకటి ఉందన్నమాట, అంటే ఈచ్ క్వశ్చన్ 3 marks, రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్కి 1 mark పోతుంది అనమాట.
ఓకే. అండ్ ఎవరైతే స్టేజ్ 1లో పేపర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే పేపర్ 2 పేపర్ 3 ఎవాల్యుయేట్ చేస్తారనమాట. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇదిగోండి అప్లికేషన్ ఫీజు. మేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఓకే. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 500 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఆన్లైన్లో ఇచ్చిన వెబ్సైట్లోకి వచ్చి అక్కడ లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. షుడ్ నాట్ సెండ్ హార్డ్ కాపీ. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. మిగిలిన పేజెస్ అన్నీ కూడా మీకు హిందీలో నోటిఫికేషన్ ఉంది. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మీకు మంచి మంచి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇవన్నీ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.